అమరం భవిత ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం ఖాతాల కంత్రీలు అనే అంశం గురించి తెలుసుకుందాం. మీ బ్యాంక్ ఖాతాల వివరాలు ఇవ్వండి, అందులో కొంత డబ్బు జమ చేస్తాం, ఆ మొత్తాన్ని తర్వాత వేరే ఖాతాల్లోకి మళ్ళీ బదిలీ చేయించుకుంటాం, ప్రతిగా మీకు 10% కమిషన్ చెల్లిస్తామంటూ టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూపులు, డార్క్ వెబ్లలో ప్రకటనలిచ్చి మరీ అంతర్జాతీయ సైబర్ నేరగాళ్ల ముఠాలు మనీ మూల్స్ను నేర కార్యకలాపాల కోసం బ్యాంక్ ఖాతాలను అద్దెకి ఇచ్చేవారు ఉచ్చులోకి దించుతున్నాయి. దీనికోసం మనీ మూల్స్ అగ్రిగేటర్ల పేరిట వ్యవస్థీకృత దందా నడిపిస్తున్నాయి. సైబర్ నేరగాళ్లకు ఆర్థికంగా వెన్నెముకలా పనిచేస్తున్న ఈ మనీ మూల్ అగ్రిగేటర్ల వ్యవహారంలో కొందరు బ్యాంక్ మేనేజర్లు, పోలీస్ సిబ్బంది పాత్రధారులుగా ఉంటున్నారు. ఏలూరు 2వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల నమోదైన ఓ డిజిటల్ అరెస్ట్ కేసును ఏలూరు జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ దర్యాప్తు చేస్తుంటే ఈ మనీమూల్ అగ్రిగేటర్ల వ్యాపారం బయటపడింది. బ్యాంక్ ఖాతాలను సేకరించి మోసపూరితంగా వచ్చిన డబ్బును లెండరింగ్ చేసి ఆ తర్వాత దాన్ని డిజిటల్ క్రిప్టో కరెన్సీలోకి మార్చేసుకుంటున్నట్లు తేలింది. కొల్లగొట్టిన సొత్తును వారి వద్దకు బదిలీ చేయించుకునేందుకు బహుళ అంచెల్లో పలు అంతర్జాతీయ సైబర్ నేరాల ముఠాలు వందల బ్యాంక్ ఖాతాలను వినియోగిస్తాయి. ఇందుకోసం అవసరమైన బ్యాంక్ ఖాతాలను సిద్ధం చేసి అందివ్వడమే ఈ మూల్ అగ్రిగేటర్ల పని. వీరిని ఖాతాలు అందించే దళారులుగా పేర్కొనవచ్చు. సైబర్ నేరాల్లో బాధితులు పోగొట్టుకున్న డబ్బుకు సంబంధించి ఉనికి తెలియకుండా ఉండేందుకు ఈ నేర విధానం అనుసరిస్తున్నారు. మొదటి అంచెలో బాధితులు తొలుత సైబర్ నేరగాళ్లు చెప్పే మూల్ ఖాతాలో డబ్బు జమ చేస్తారు. రెండో అంచెలో ఆ మూల్ ఖాతా నుంచి వందలు వేల సంఖ్యలోని మూల్స్ ఖాతాల్లోకి క్షణాల్లో డబ్బు బదిలీ అవుతుంది. ఈ అక్రమ చెల్లింపుల కోసం నేరగాళ్లు చైనాకు చెందిన ప్రత్యేక పేమెంట్ గేట్వేలు వినియోగిస్తున్నారు. 1వ దశ, ఎక్కడా అనుమానం రాకుండా రోజుకు 10 లక్షల రూపాయల మేర లావాదేవీలు నిర్వహించేందుకు అనుమతి ఉన్న మర్చెంట్ క్యూఆర్ బ్యాంక్ ఖాతాలు అత్యవసరంగా కావాలి. కార్పొరేట్ స్థాయి ప్రివిలేజెస్ కలిగిన అపరిమిత లావాదేవీల నిర్వహణకు అవకాశం ఉన్న బ్యాంక్ ఖాతాలు ఉంటే వెంటనే సంప్రదించండి. మీకు 10% కమిషన్ చెల్లిస్తామంటూ టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూపులతో పాటు డార్క్ వెబ్ల ద్వారా అగ్రిగేటర్లు ప్రకటనలిస్తున్నారు. ఎంక్యూఆర్ డీల్స్ 2025, జీపీఆర్ పే, ఫైనాన్స్ ట్రాన్స్ఫర్ క్రూ వంటి గ్రూపుల పేరుతో ఈ దందా నడిపిస్తున్నారు. +6699 వంటి వర్చువల్ వాట్సాప్ నంబర్ల ద్వారా సంబంధిత ఖాతాదారుల్ని సంప్రదిస్తున్నారు. ఇలాంటి ఖాతాలు కలిగిన వారిని గుర్తించేందుకు కొన్ని సందర్భాల్లో వివిధ వ్యాపారాల పేరిట ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. సైబర్ నేరాల్లో కొల్లగొట్టిన భారీ మొత్తాలు ఈ ఖాతాల్లో జమైనా వాటి నుంచి బదిలీ అయినా ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు వీలుగా ఎంపిక చేసుకుంటున్నారు. బాధితుడికి ఏ బ్యాంకులో ఖాతా ఉందో అదే బ్యాంకులో ఉండే ఖాతాలను అప్పటికప్పుడు సైబర్ నేరగాళ్లకు అందిస్తున్నారు. 2వ దశ, కొందరు బ్యాంక్ ఉద్యోగుల సహకారం. బ్యాంక్ ఖాతాల్లో కేవైసీ రెడ్ ఫ్లాగ్లను తొలగించడానికి కొందరు బ్యాంకు ఉద్యోగులు ఈ మనీమూల్ అగ్రిగేటర్లకు సహకరిస్తున్నారు. క్లెయిమ్ల వెరిఫికేషన్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ క్రెడెన్షియల్స్ను వారికి అందిస్తున్నారు. భారీ మొత్తాల్లో నగదు లావాదేవీలు చట్టబద్ధమైన వ్యాపారం ముసుగులో జరుగుతున్నా వాటిని తెలిసి కూడా ఉద్దేశపూర్వకంగానే వాటిని పట్టించుకోకుండా ఉంటున్నారు. సాధారణ సేవింగ్స్ ఖాతాలను భారీ మొత్తాల్లో లావాదేవీలకు ఆస్కారం కల్పించే మూల్స్ ఖాతాలుగా మారుస్తున్నారు. ఏలూరులో నమోదైన డిజిటల్ అరెస్ట్ కేసులోనూ మహారాష్ట్రకు చెందిన ఓ బ్యాంక్ మేనేజర్ సాయంతోనే సైబర్ నేరగాళ్లు వారు దోచుకున్న సొత్తును వివిధ ఖాతాల్లోకి మళ్లించినట్లు తేలింది. 3వ దశ, మ్యూల్ ఖాతాదారులను బంధించి సైబర్ నేరగాళ్లు బాధితుల నుంచి మ్యూల్స్ ఖాతాల్లోకి డబ్బులు జమ చేయించిన తర్వాత ఆ మ్యూల్స్ను తమ నిర్బంధంలో పెట్టుకుంటున్నారు. మెట్రో నగరాల్లోని హోటళ్లలోకి తీసుకెళ్లి అక్కడ బంధించి వారి మొబైళ్లలోకి మోసపూరిత ఏపీకే ఫైల్స్ పంపించి ఆ ఫోన్లతో తమ పని పూర్తి చేసుకుంటున్నారు. సైబర్ నేరాల్లో కొల్లగొట్టిన సొత్తును ఆ ఖాతాల్లో నుంచి తమ ఖాతాల్లోకి బదిలీ చేసుకునే మనీ లాండరింగ్ సైకిల్ పూర్తయ్యేంత వరకు వారి అదుపులోనే ఉంచుకుని ఆ ప్రక్రియ ముగిశాకే వారిని వదిలిపెడుతున్నారు. 4వ దశ, క్రిప్టో ద్వారా కమిషన్ల చెల్లింపు. బాధితుల నుంచి కొల్లగొట్టిన డబ్బంతా తమ ఖాతాల్లోకి బదిలీ అయిపోతే సంబంధిత మనీ అగ్రిగేటర్లకు సైబర్ నేరగాళ్లు యూఎస్డిటీ రూపంలో ఫైనాన్స్ వ్యాలెట్ల ద్వారా కమిషన్ చెల్లిస్తున్నారు. ఈ అగ్రిగేటర్లు తర్వాత దశలో
వాటిని క్రిప్టో నుంచి రూపాయల్లోకి మార్చుకుంటున్నారు. తీసుకోవలసిన జాగ్రత్తలు: మీ బ్యాంక్ ఖాతాను అమ్మడం, అద్దెకివ్వడం నేరం. అలా ఇవ్వాలని ఎవరైనా ఒత్తిడి చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలి. ఓటీపీ వర్క్ ఫ్రం హోమ్, లోన్ ప్రాసెసింగ్, ఆన్లైన్ కమిషన్ వంటి ఆఫర్ల పేరిట నిర్వహించే టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూపులను నమ్మకూడదు. బ్యాంక్ వర్క్ చేయండి, సులువుగా కమిషన్ సంపాదించండి అంటూ టెలిగ్రామ్, వాట్సాప్లో నిర్వహించే గ్రూపులను విశ్వసించకూడదు. ఆధార్, పాన్ తదితర వివరాలు ఎవ్వరికీ ఇవ్వకూడదు. ఈరోజు మనం ఖాతాల కంత్రీలు అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం భవితా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.